దేశవ్యాప్తంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పేరు మార్మోగుతోంది. తమిళనాడులో ద్రవిడ దిగ్గజ పార్టీలను ఓడించిన ఘనత ఆయనకే దక్కుతోంది. విజయ్ గెలుపు వెనుక బలమైన కారణమేంటి? సామాజిక వర్గం అండదండలు ఆయనకు ఉన్నాయా? ఇంతకీ విజయ్ కులమేంటి అనే దానిపై ఇప్పటికే గూగుల్లో వెతుకుతున్నారు నెటిజన్స్. తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆయన గెలుపుతో పాటు ఇప్పుడు గూగుల్లోనూ సోషల్ మీడియాలోనూ విజయ్ కులం ఏమిటి అనే ప్రశ్నపై నెటిజన్లు విపరీతంగా శోధిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత గూగుల్లో పదే పదే విజయ్ కులం గురించి సెర్చ్ చేశారు నెటిజన్లు. ఈ విషయంలో విద్యావంతులైన యువత ఒక నాయకుడి సిద్ధాంతాల కంటే పుట్టుకకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. సామాజిక న్యాయం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఓ వర్గానికి కట్టేయటం ప్రస్తుత సమాజంలో పరిపాటిగా మారింది. గూగుల్ సెర్చ్ ఇంజన్లో విజయ్ గురించి వెతకగానే వస్తున్న ఫలితాలు ప్రజల్లో ఉన్న కులం పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి కేవలం రక్త సంబంధిత మూలాల కోసం వెతుకుతున్నారు. కేవలం ఎన్నికల ఫలితాల రోజున సుమారు 80 లక్షల సార్లు ఆయన కులం గురించి గూగుల్లో సెర్చ్ చేసినట్లు అంచనా. దేశంలో ఒక వ్యక్తి సాధించిన విజయం కంటే ఆ విజయం వెనుక ఉన్న సామాజిక వర్గంపై ఆసక్తి చూపడం పాత అలవాటే. ఇప్పుడు విజయ్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతోంది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై ఓ ఆసక్తికరమైన డిస్కషన్ నడుస్తోంది. విజయ్ దళిత సామాజిక వర్గానికి చెందిన వారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. తన పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలోనూ సిద్ధాంతాల పరంగానూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి మహనీయుల పేర్లను ప్రస్తావించడమే ఏకైక కారణం. పాఠశాల యాజమాన్యం మొదట్లో కులం స్థానంలో తమిళం అని రాయటాన్ని అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం ఏదో ఒక కులాన్ని నమోదు చేయాలని వాళ్ళు పట్టుపట్టారు. అయితే చంద్రశేఖర్ వెనక్కి తగ్గలేదు. ఒకవేళ మీరు నా కొడుకు కులాన్ని తమిళంగా గుర్తించకపోతే నేను పాఠశాల ముందు నిరసన చేపడతానని హెచ్చరించారు ఆయన. ఆయన పట్టుదలకు తలొగ్గిన యాజమాన్యం చివరకు అంగీకరించింది. అప్పటి నుంచి విజయ్ ప్రాథమిక విద్యా ధృవీకరణ పత్రాల నుంచి నేటి వరకు అన్ని ప్రభుత్వ రికార్డులలో కులం స్థానంలో తమిళం అనే కంటిన్యూ అవుతోంది. విజయ్ తన సర్టిఫికెట్లో కులం కాలం వద్ద నో కాస్ట్ అని ఉంది. ఇది ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం కాదు, దశాబ్దాల కిందట ఆయన పేరెంట్స్ వేసిన మొదటి అడుగు. మానవత్వం ఉంటే చాలు అని నమ్మిన కుటుంబం నుంచి వచ్చారు విజయ్. విజయ్ తండ్రి చంద్రశేఖరన్ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ కాగా తల్లి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తమిళనాడులోని రామేశ్వర ప్రాంతానికి చెందిన సంపన్న వెల్లలార్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. గూగుల్లో క్రైస్తవుడని కనిపించడానికి ఇదే అసలు కారణం. విజయ్ దళితుడు కాదు అన్నది నిజం. విజయ్ జోసెఫ్ వెల్లలార్ కమ్యూనిటీకి చెందినవాడు. వెల్లలార్ కమ్యూనిటీ అనేది తమిళనాడు, కేరళ, శ్రీలంకలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో నివసించే పురాతన భూస్వామ్య వ్యవసాయ కమ్యూనిటీ. వెలన్మై అంటే వ్యవసాయం చేసేవాళ్లుగా పిలుస్తారు. అత్యున్నత సామాజిక వర్గాల్లో ఒకటిగా దీన్ని చెప్తున్నారు. ఈ కమ్యూనిటీ వాళ్ళు తమిళనాడు జనాభాలో దాదాపు 33% మంది ఉన్నారనేటువంటిది ఓ అంచనా. వెల్లలార్ కులం లోతుల్లోకి వెళితే వెల్లలార్ అంటే వెల్ అంటే ఈటే, అలర్ అంటే సాగుదారుడు. ఆ రెండు తమిళ పదాల నుంచి వచ్చినట్టు చెప్తారు. వీళ్ళు సాంప్రదాయంగా భూస్వాములు, సాగుదారులు అన్నమాట. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిన విజయ్ ప్రజల మనస్సులో నాటుకుపోయిన కుల జాడ్యాన్ని ఎలా తుడిచివేస్తారు అనేటువంటిది మున్ముందు చూడాలి.